దుబాయ్‌కి వెళ్ళిన వారు ఏది కొనుక్కొని రాకపోయినా గోల్డ్ అయితే కొనుక్కొని వస్తారని ప్రసిద్ధి. ఒకప్పుడు మన దేశంలో గోల్డ్ పైన చాలా ఆంక్షలున్న రోజుల్లో అయితే దుబాయ్‌కి వెళ్ళిన వారందరూ గోల్డ్ కొనుక్కొనే వచ్చేవాళ్ళు. సో నాకు ఇప్పటికి గుర్తు, మన బంధువుల్లో కూడా మీరు గుర్తుండే ఉంటుంది. మీకు ఎవరైనా దుబాయ్‌కి వెళ్ళిన వారు ఉంటే వెళ్ళే ముందు ఆర్టిఫిషియల్ గోల్డ్ వేసుకొని వెళ్ళేవారు. రిటర్న్‌లో బంగారు నగలు, రియల్ గోల్డ్ నగలు చేయించుకొని ధరించి వచ్చేవాళ్ళు. సో ఎందుకంటే గోల్డ్ ట్రేడింగ్కు దుబాయ్ చాలా పేరుగాంచింది. ప్రపంచంలోనే 20% గోల్డ్ మీరు దుబాయ్ ద్వారానే వస్తుంది. అంటే వరల్డ్స్ 20% గోల్డ్ ట్రేడ్ అయ్యేది దుబాయ్లో. మీరు ఆలోచించండి. ప్రపంచంలోనే స్విట్జర్లాండ్ తర్వాత గోల్డ్ ట్రేడ్లో నెంబర్ 2 పొజిషన్లో దుబాయ్ ఉంటుంది. మరి దుబాయ్లో గోల్డ్ ఉత్పత్తి అవుతుందా అంటే లేదు. గోల్డ్ మైన్స్ ఉన్నాయంటే లేదు. సో అక్కడ గోల్డ్ మైన్స్ లేదు, గోల్డ్ ప్రొడక్షన్ లేదు. కానీ ప్రపంచం అంతటి నుంచి వచ్చి గోల్డ్ అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళిపోతారు. సో ఎందుకని ప్రపంచ గోల్డ్ ట్రేడింగ్ హబ్గా దుబాయ్ ఎమర్జ్ అయింది? ఈరోజు వీడియోలో ద స్టోరీ ఆఫ్ దుబాయ్ గోల్డ్ మీ ముందు చెప్పబోతున్నాను. హౌ దుబాయ్ ఎమర్జ్ యాజ్ ద లీడింగ్ గోల్డ్ ట్రేడింగ్ హబ్. వాస్తవంగా ఒకప్పుడు ఇది ఆయిల్ కూడా కనుక్కునే రోజుల్లో, మీకు ఎర్లీ 1900 ఆ ప్రాంతంలో అయితే చిన్న సెటిల్మెంట్ ఇది. కేవలము పర్ల్ డ్రైవింగ్ అంటే ముత్యాలు దొరకడం కొరకు డైవర్లు వెళ్ళి ముత్యాలు వెతుక్కొనొచ్చుడు, అలాగే ఫిషింగు, తీర ప్రాంతం కనుక కాస్త కోస్టల్ ట్రేడు, ఇవి మాత్రమే ఉండేది. గోల్డే లేదు. ఆయిల్ అప్పటికి ఇన్వెంటే కనుక్కొనబడలేదు. ఇక అలాంటి ఒక మోడెస్ట్ ప్లేస్ కాస్త ఇలా గ్లోబల్ ట్రేడ్కు, గ్లోబల్ టెక్నాలజీకి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కు, గ్లోబల్ సివిల్ ఏవియేషన్, ప్రపంచంలో విమానయాన రంగానికి దుబాయ్ వాళ్ళ కేంద్రంగా మారిపోయింది. సో ఇలా దుబాయ్ గోల్డ్ ట్రేడింగ్ హబ్గా ఎమర్జ్ అయిందో మనం తెలుసుకుందాం. గ్లోబల్ గోల్డ్ ట్రేడ్ హబ్గా దుబాయ్ ఎమర్జ్ కావటానికి దాని జాగ్రఫీ ఒకటి కారణం. మీరు చూడండి, దుబాయ్ని మ్యాప్లో చూడండి. ఒకవైపు ఇండియా, ఒకవైపు ఈస్ట్ ఆఫ్రికా, యూరప్కు గల్ఫ్ ద్వారా యాక్సెస్, పర్షియాకు యాక్సెస్, ఇరాన్ లాంటి దేశాలకు. సో దుబాయ్ ఒక రకంగా కన్వర్జెన్స్ ప్లేస్గా ఉంటుంది. సో ఈవెన్ పూర్వకాలంలో కూడా ట్రేడర్స్ అటువైపు నుంచి ఇటు, అంటే ఆఫ్రికా నుంచి ఇండియాకు, ఇరాన్ నుంచి ఇండియాకు ఇలా వచ్చేవాళ్ళు దుబాయ్ దగ్గర ఆగేవాళ్ళట. సో అలా ట్రేడర్స్ ఆగే ప్లేస్గా మొదలైంది. సో వ్యాపారస్తులు ఆగితే వ్యాపారం కూడా అక్కడే సెటిల్ అవుతుంది కదా. అలా గోల్డ్ ట్రేడ్ కూడా చాలా మోడెస్ట్గా అక్కడ మొదలైంది. ఇతర స్పైసెస్ ట్రేడ్ లాగానే గోల్డ్ ట్రేడ్ కూడా మొదలైంది. ఇది గమనించిన దుబాయ్ రాజకుటుంబము ఏం చేసిందంటే గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన ఏ రకమైన ట్యాక్సెస్ లేకుండా ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున ఫారిన్ మర్చెంట్స్, బయర్స్, సెల్లర్స్ అందరూ కూడా దుబాయ్ గోల్డ్ ట్రేడ్ కోసం దుబాయ్కి రావడం మొదలుపెట్టారు. సో అందువల్ల జాగ్రఫీ ద ఫస్ట్ రీజన్ అయితే, ట్యాక్సెస్ లేకుండా చేయడం అనేది సెకండ్ రీజన్. ఇప్పటికీ కూడా అనేక కారణాలతో నో ట్యాక్స్ జోన్ కావడం వల్ల దుబాయ్లో గోల్డ్ వ్యాపారం ఈ స్థాయిలో పెరిగింది. ఇక థర్డ్ ఫ్యాక్టర్, ఫస్ట్ ఫ్యాక్టర్ జాగ్రఫీ, సెకండ్ ఫ్యాక్టర్ నో ట్యాక్సెస్, థర్డ్ ఫ్యాక్టర్ దుబాయ్ గోల్డ్ స్టోరీ వెనకాల ఇండియా కూడా ఉంది. ఇండియాకు దుబాయ్కి దగ్గరగా ఉండడం, ఆ రోజుల్లో లండన్ ప్రధానమైన గోల్డ్ ట్రేడ్ సెంటర్గా ఉండేది, బులియన్ ట్రేడ్కు. కానీ భారతదేశం స్వాతంత్రం వచ్చాక గోల్డ్ డిమాండ్ను తగ్గించడానికి ప్రభుత్వము అనేక ఆంక్షలు పెట్టింది. ట్యాక్సెస్ పెంచింది. ఒక వ్యక్తి దగ్గర ఎంత గోల్డ్ ఉండాలి, ఎంత కొనాలనే దానిపైన రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే గోల్డ్ వాజ్ అ బర్డన్ ఫర్ అస్. ఎందుకంటే గోల్డ్ ప్రపంచ మార్కెట్లో మన దేశంలో ఉత్పత్తి కాదు. కానీ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనే దేశాల్లో భారతదేశం ఒకటి. ఎందుకంటే మన దేశంలో గోల్డ్కు ఒక రిలీజియస్, కల్చరల్ వాల్యూ ఉంది. సో బంగారం ఒక ఆస్తికి సింబల్, స్టేటస్కు, హోదాకు సింబల్, భవిష్యత్ భద్రతకు ఒక అండగా బంగారాన్ని చూస్తారు మన దగ్గర. దాంతో మన దేశంలో బంగారం డిమాండ్ ఎక్కువ. కానీ బంగారం ఏ రకమైన ఎకనామిక్ యాక్టివిటీకి దారితీయదు. వ్యక్తికి లాభాలు ఉంటే ఉండవచ్చు బంగారం కొనడం వల్ల, కానీ దేశానికి, సమాజానికి పెద్ద లాభం ఉండదు. ఎందుకంటే అది ఏ రకమైన ప్రొడక్టివ్ యాక్టివిటీకి కారణం కాదు కనుక. అందులో ఫారిన్ ఎక్స్చేంజ్, ఎందుకంటే మన దేశంలో ప్రొడ్యూస్ కాదు కనుక మన దేశంలో అమ్మే గోల్డ్లో అత్యధికమే దాదాపు మొత్తం దిగుమతితో రావాల్సిందే, ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. ఇప్పుడన్నా కాస్త మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బెటర్గా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన మొదట్లో మన ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ తక్కువ,
మన ఫారిన్ ఎక్స్చేంజ్ తక్కువ, మనకు అవసరాలేమో చాలా ఎక్కువ. అందువల్ల అనుత్పాదకమైన ఇప్పుడు ఆయిల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెడతాం. కానీ ఆయిల్ ఎకానమీకి కీలకం, గోల్డ్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేయదు. అందువల్ల ఈ అన్ప్రొడక్టివ్ ఇంపోర్ట్స్గా భావించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టింది, ట్యాక్సెస్ పెంచింది, రెస్ట్రిక్ట్ చేసింది యాక్సెస్. కానీ ఫలితం ఏమైంది? దీనివల్ల ప్రీ లిబరలైజేషన్ పీరియడ్లో గోల్డ్ స్మగ్లింగ్ పెరిగింది. అంటే గోల్డ్ అధికారికంగా చట్టబద్ధ వ్యాపారం కాకుండా చట్ట విరుద్ధమైన వ్యాపారం పెరిగింది. సో దానివల్ల మీకు దుబాయ్ నుంచి భారీ ఎత్తున గోల్డ్ ఇండియాకి స్మగ్లింగ్ అయ్యేది. మీకు అందుకే ఎయిర్పోర్ట్లు ఇప్పటికీ చూడండి, మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అమెరికా నుంచి వస్తున్నామంటే మనం ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ దుబాయ్ నుంచి వస్తున్నామంటే కస్టమ్స్ వాళ్ళు రెడీగా ఉంటారు ఎక్కడ గోల్డ్ పట్టుకొస్తారని. ఇండియన్స్ అంటేనే గోల్డ్ పట్టుకొస్తారని అమెరికన్ ఎయిర్పోర్ట్లో కూడా అనుమానం. సో అందువల్ల అమెరికన్ ఎయిర్పోర్ట్లో కూడా ఇండియన్స్ను టెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఈ గోల్డ్ పట్టుకొని వస్తారా అనే ఇటు అటు. సో అందువల్ల దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో ఇల్లీగల్గా గోల్డ్ ఇండియాకి రావడం మొదలైంది. సో అందువల్ల దుబాయ్లో గోల్డ్ వ్యాపారం కూడా విపరీతంగా పెరిగింది. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు 1960s వరకే, 1968లోనే 56 మిలియన్ పౌండ్స్ విలువైన గోల్డ్ దుబాయ్ ఇంపోర్ట్ చేసుకుంది. 60స్లో అరౌండ్ 68 ఆ ప్రాంతంలో దుబాయ్లో ఆయిల్ కనుగొనబడింది. ఎప్పుడైతే ఆయిల్ కనుగొనబడిందో ఆయిల్ ట్రేడ్ కోసం లేదా ఆయిల్ సృష్టించిన వెల్త్తో దుబాయ్లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. దుబాయ్ బికేమ్ ఏ గ్లోబల్ అట్రాక్షన్. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో ఆటోమేటిక్గా ఫారిన్ ట్రేడ్ కూడా పెరిగింది. అందువల్ల గోల్డ్ ట్రేడ్ కూడా పెరిగింది. ఎందుకంటే ఆయిల్ ట్రేడ్ వల్ల క్రియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుబాయ్ని గ్లోబల్ ట్రేడింగ్ డెస్టినేషన్గా మార్చినప్పుడు ఆల్రెడీ గోల్డ్ ట్రేడ్ జరుగుతూ ఉన్న ప్లేస్ కనుక అది గోల్డ్ ట్రేడ్ కూడా పెద్ద ఎత్తున ఇంపిటస్ ఊతాన్నిచ్చింది. ఇక ఫిఫ్త్ ఫ్యాక్టర్, దుబాయ్ ఈ వెస్ట్ ఏషియా లేదు మిడిల్ ఈస్ట్గా పిలువబడే ఈ ప్రాంతంలో ఒక మేజర్ ట్రేడింగ్ ఫైనాన్స్ సెంటర్ కాకముందు లెబనాన్ వాజ్ అ మేజర్ ఫైనాన్స్ సెంటర్, ఫైనాన్స్ అండ్ ట్రేడ్ సెంటర్. కానీ లెబనాన్లో సివిల్ వార్ మొదలైంది. సో లెబనాన్ వాజ్ ద మిడిల్ ఈస్ట్కు ఒక రకంగా ఒక అలంకరణగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు లెబనాన్ పేరంటే ఇజ్రాయిల్, సౌత్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులు అనే వార్తలు మాత్రమే వింటున్నాం. బట్ లెబనాన్ వాజ్ ఎ వెరీ మోడర్న్ కంట్రీ ఇన్ దిస్ రీజన్ ఒకప్పుడు. సో ఆ లెబనాన్ సివిల్ వార్ ఎప్పుడైతే వచ్చిందో లెబనాన్ నుంచి పెద్ద ఎత్తున ట్రేడర్లు, బ్యాంకర్లు, ఫైనాన్స్ కింగ్స్ ఫైనాన్స్లో ట్రేడ్ చేసేవారు వీళ్ళంతా కూడా లెబనాన్ వదిలి సురక్షితమైన ప్లేస్ కొరకు వెళ్ళారు. సో సివిల్ వార్లో రిచ్ పీపుల్ ఎప్పుడు ఉండరు కదా. సో వారికి సమీపంలో దుబాయ్ కనిపించింది. దుబాయ్ కూడా వారిని ఆహ్వానించింది. అలా లెబనాన్ సివిల్ వార్ తర్వాత దుబాయ్లో పెద్ద ఎత్తున గోల్డ్ ట్రేడ్ ఇకోసిస్టమ్ మొత్తం డెవలప్ అయింది. ఇక సిక్స్త్ ఫ్యాక్టర్ ఏంటంటే లెబనాన్ సివిల్ వార్ వల్ల బ్యాంకర్సు, ట్రేడర్సు, కమాడిటీ మర్చెంట్స్ వీళ్ళంతా లెబనాన్ వేరి దుబాయ్ రావడంతో అప్పటికే దుబాయ్లో ఉన్న గోల్డ్ ట్రేడ్ కాస్త మరింత ఎక్స్పాండ్ అయింది. కానీ సిక్స్త్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తీసుకున్న ఎకనామిక్ ట్రేడ్ పాలసీస్ కూడా కంట్రిబ్యూట్ చేశాయి. 2002లోనే యుఏఈ ప్రభుత్వము దుబాయ్లో మల్టీ కమాడిటీ ట్రేడింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది, దుబాయ్ మల్టీ కమాడిటీ ట్రేడింగ్ సెంటర్ను. సో దానివల్ల కమాడిటీ ట్రేడ్ గోల్డ్తో సహా వివిధ రకాల కమాడిటీస్లో ట్రేడ్ అనేది మొదలైంది. ఆ తర్వాత యుఏఈ ప్రభుత్వం కొన్నేళ్లకు దుబాయ్ గోల్డ్ కమాడిటీ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేసింది. దీంతో మీకు స్టాక్ మార్కెట్ తరహా గోల్డ్ వ్యాపారానికి కూడా ఇది కేంద్రమైంది, అంటే గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడ్ ఇలాంటివి. సో ఈ మోడర్న్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ పాలసీస్ ఒకవైపేమో ట్యాక్సెస్ లేవు, మరోవైపేమో మా ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కమాడిటీ ట్రేడింగ్ సెంటర్స్ ఉన్నాయి, ట్రేడింగ్ గోల్డ్ కమాడిటీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి ఆయిల్ వెల్త్ వల్ల ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. మీకు ఉదాహరణకు ఆ రోజుల్లో కూడా యూరోపియన్ కంట్రీస్ మీకు 10 to 15% గోల్డ్ ట్రేడ్ పైన బంగారం కొనుగోళ్ల పైన ట్యాక్సెస్ విధిస్తే దుబాయ్లో 0 ట్యాక్సెస్. దానివల్ల మీకు పెద్ద ఎత్తున బంగారం అమ్మకాలు కొనుగోళ్ళు దుబాయ్కి మీకు రావటానికి కారణమయ్యాయి. సో ఇలా ఒక హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీకు గోల్డ్ ట్రేడ్ను దుబాయ్లో గణనీయంగా పెంచాయి.
ఇక సెవెంత్ ఫ్యాక్టర్ దుబాయ్ గోల్డ్ ట్రేడ్ హబ్గా ఎమర్జ్ కావటానికి దుబాయ్లో గోల్డ్ వ్యాపారానికి ఉన్న క్రెడిబిలిటీ. మీకు దుబాయ్లో గోల్డ్ వ్యాపారానికి ఎప్పుడైనా కీలకం ఏముంటుంది? క్వాలిటీ ఆఫ్ గోల్డ్. అంటే అది చాలా ప్యూరిటీ ఉండాలి, ప్యూరిటీపై నమ్మకం ఉండాలి. రెండవది చాలా ప్రెషియస్ మెటల్ కనుక, అత్యంత ఖరీదైన మెటల్ కనుక మెజర్మెంట్లో ఎక్కడా తేడా ఉండకూడదు. మీకు ఏదో వేరే కమాడిటీ కొన్నామనుకోండి, ఓ 10 గ్రాములు తక్కువ వచ్చినా ఏమి కొంపలే మునిగేది లేదు. మీకు ఆయిల్ నూనె కొనుక్కున్నామనుకోండి, ఓ 10 గ్రాములు తక్కువ వచ్చింది, ఏమవుతుంది? ఏం కాదు. బియ్యం కొన్నామనుకోండి, ఓ 100 గ్రాములు తగ్గిందనుకోండి, లాస్ కాదు. కానీ గోల్డ్ 1 గ్రామ్ తక్కువ వచ్చినా మామూలుగా ఉండదు, 0.1 గ్రామ్ తక్కువ వచ్చినా కూడా మామూలుగా ఉండదు. సో అందువల్ల గోల్డ్ ప్రీషియస్ మెటల్ కనుక ప్యూరిటీ ఆఫ్ ద కమాడిటీ గోల్డ్ అండ్ ఆల్సో ద ప్రెసిషన్ ఆఫ్ ద మెజర్మెంట్, ఈ రెండు చాలా కీలకం. దుబాయ్ గోల్డ్కు ఆ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు ఇంటర్నేషనల్ గోల్డ్ ట్రేడ్ స్టాండర్డ్స్ను దుబాయ్లో మెయింటైన్ చేస్తారు. అక్కడ ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల దుబాయ్ గోల్డ్ అంటే చాలా క్వాలిటీ గోల్డ్ ఉంటుంది, చాలా అక్యురేట్గా మెజర్మెంట్ ఉంటుంది. ఇది సెవెంత్ ఫ్యాక్టర్ గోల్డ్ కొనాలనుకునే వారికి దుబాయ్ గోల్డ్ పైన క్రేజ్ పెరగటానికి. ఎయిత్ ఫ్యాక్టర్, ఇది పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు చెప్పింది, కానీ నెగటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి దుబాయ్ గోల్డ్ ట్రేడ్ పెరగటానికి. అది ప్రపంచంలో గోల్డ్ స్మగ్లింగ్ కూడా చాలా ఎక్కువ. అన్ఫార్చునేట్లీ పేద దేశాలైన ఆఫ్రికాలో ఇలాంటి దేశాల్లో గోల్డ్ ప్రొడక్షన్ మైనింగ్ జరుగుతుంది, కానీ మన దగ్గర కూడా మీరు కోల్ మైన్స్ దగ్గర గోల్డ్ స్మగ్లింగ్ కూడా ఉంటుంది. అలాగే గోల్డ్ మైన్స్ దగ్గర గోల్డ్ స్మగ్లింగ్ కూడా చాలా ఎక్కువ. వాస్తవంగా దుబాయ్ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి కంట్రీస్ అయిన మాలి, సుడాన్, సౌత్ ఆఫ్రికా, ఘనా ఇలాంటి కంట్రీస్ నుంచి గోల్డ్ కొంటుంది. కానీ ఇందులో చాలా గోల్డ్ మైన్స్ సివిల్ వార్ వల్ల చాలా దేశాల్లో మీకు రకరకాల మాఫియా శక్తుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు సుడాన్ సివిల్ వార్కు డబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైనది గోల్డ్ కూడా. సో పారామిలిటరీ ఫోర్సెస్ గోల్డ్ మైన్స్ ఉన్న ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తారు. సో అక్కడ నుంచి గోల్డ్ ట్రేడ్ మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇలా గోల్డ్ స్మగ్లింగ్ చాలా ఎక్కువ. ఈ స్మగిల్డ్ గోల్డ్ ఎంత అంటే మామూలు కాదు. సో ఈ స్మగిల్డ్ గోల్డ్ మొత్తం దుబాయ్కే వేస్తుందని అనడం లేదు, కానీ ప్రపంచంలో స్మగుల్ అయ్యే గోల్డ్లో ఎక్కువ భాగం దుబాయ్కి వస్తుంది. మీకు దీనికి ఇతర పాలసీలు ఇంతకుముందు చెప్పినట్టు ఇతర పాలసీస్ కారణం. మీకు అంచనా ఏంటంటే స్విస్ ఎయిడ్ వారి అంచనా చెప్తున్నాను, 2022లో ఆఫ్రికా నుంచి స్మగిల్ అయిన గోల్డ్ మొత్తం విలువ 435 టన్నుల గోల్డ్ అంటే మామూలు విషయం కాదు కదా. దీని విలువ $31 బిలియన్, 3,100 కోట్ల డాలర్లు. అంటే ఆఫ్రికా గనుల్లో మైన్స్లో నుంచి బయటికి వచ్చే గోల్డ్లో 40% స్మగ్లింగ్ అవుతుంది. అంటే ప్రపంచ గోల్డ్ ట్రేడ్లో 12% స్మగుల్ గోల్డ్ అని అంచనా. ఇది అఫీషియల్గా అంచనా, ఇంతకన్నా ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉండదు. సో ఈ గోల్డ్ స్మగ్లింగ్ వల్ల కూడా దుబాయ్ గోల్డ్ ట్రేడ్ బాగా లాభపడ్డది. కదా. సో ఈ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నిటికన్నా అతి ముఖ్యమైన ఇంతకుముందు చెప్పినట్లు ట్యాక్స్ పాలసీసే. మీకు 10% ఏంది, 15% ఏంది, ఈవెన్ అప్ టు 20% వరకు కూడా యూరోపియన్ కంట్రీస్ గోల్డ్ ట్రేడ్ పైన ట్యాక్సేషన్ వేసేది. దుబాయ్లో 0%. మీకు 2018లో దుబాయ్లో గోల్డ్ కొంటే 5% వ్యాట్ విధించారు. అది కూడా ఎయిర్పోర్ట్లో టూరిస్టులకు మీకు రీఫండబుల్ ఉండేది. సో అందువల్ల మీకు ఈ టాక్సేషన్ పాలసీస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గోల్డ్ ట్రేడ్ ఎక్స్పాన్షన్. సో ఈ కారణాల రీత్యా గోల్డ్ మైనే లేదు, గోల్డ్ నిల్వలు లేదు, గోల్డ్ ప్రొడక్షన్ లేదు. అయినా దుబాయ్, నేను ఇంతకుముందు చెప్పినట్లు స్విట్జర్లాండ్ తర్వాత ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ట్రేడింగ్ ప్లేస్. ఎవ్రీ ఇయర్ 1,500 టన్స్ ఆఫ్ గోల్డ్ ఇక్కడ దుబాయ్ ద్వారా వెళ్తుంది. అందుకే 20% గ్లోబల్ ట్రేడ్ దుబాయ్ నుంచి జరుగుతుంది. దానికి నేను ఇంతకుముందు ప్రధాన కారణాలు: 1 జాగ్రఫీ, 2 ఇండియాలో ఆ రోజుల్లో ఉండే ట్రేడ్ పాలసీస్ వల్ల, 3 మీకు ట్రేడ్ ట్యాక్సెస్ లేకపోవడం, 4th ఫ్యాక్టరు ఆయిల్ వల్ల క్రియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ వల్ల మీకు ట్రేడ్ కూడా పెరిగి గోల్డ్ ట్రేడ్ కూడా పెరిగింది. 5th అక్కడి ప్రభుత్వ పాలసీసు, గోల్డ్ ట్రేడ్ ఎక్స్చేంజ్, మల్టీ కమాడిటీ సెంటర్స్ ఏర్పాటు చేయడము. 6th లెబనీస్ సివిల్ వార్ వల్ల అక్కడున్న గోల్డ్ ట్రేడర్స్, ఇతర బ్యాంకర్స్, ఫైనాన్షియల్స్ అంతా దుబాయ్కి రావడము. 7 అక్కడ ప్రభుత్వము చాలా ఖచ్చితమైన ప్రమాణాలు గోల్డ్ ట్రేడ్ పైన క్రెడిబిలిటీని నిలబెట్టడము.
బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ప్రెసిషన్ ఆఫ్ మెజర్మెంట్ వల్ల, మీకు 8వది స్మగల్డ్ గోల్డ్ వల్ల కూడా లాభపడడం. ఈ ఫ్యాక్టర్స్ వల్ల దుబాయ్ ఒక గ్లోబల్ గోల్డ్ ట్రేడింగ్ హబ్గా ఎమర్జ్ అయింది.